యువరాజ్ నిషిక ఇద్దరు కూడా బయలుదేరి దుబాయ్కి వెళ్తూ ఉంటారు. నిషిక బుర్కాలో ఉంటుంది, ఇక యువరాజ్ కూడా మారువేషంలో ఉంటారు. వాళ్ళు అలా దుబాయ్కి బయలుదేరే ముందు వైజయంతి కాళ్ళకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉండండి, వెళ్ళగానే ఫోన్ చేయండి అని చెప్పి వైజయంతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక యువరాజ్ నిషిక ఇద్దరు కూడా కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా జేడీకేడి ఇద్దరు కూడా గన్లతో వాళ్ళకి ఎదురు పడతారు. అనుకున్నట్టుగానే ఆ రాక్షసి ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి నిషిక ఇక ఆ రాక్షసి మనల్ని వదిలిపెట్టదు అని చెప్పి అంటూ ఉంటుంది. మర్యాదగా కార్ దిగు యువరాజ్, మీ నాటకాలు నా దగ్గర కాదు అని చెప్పి ఇక అలా దాత్రి గన్ పట్టుకొని యువరాజ్ని బెదిరిస్తూ ఉంటుంది. యువరాజ్ కార్లో నుండి కిందకి దిగుతాడు. దాత్రికి యువరాజ్కి ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక అలా దాత్రి కొట్టగానే యువరాజ్ పక్కకి పడిపోతాడు. దాంతో నిషిక కంగారు పడిపోతూ ఉంటుంది. మా కళ్ళు కప్పి దుబాయ్కి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నారా అని చెప్పి ఇక అలా దాత్రి యువరాజ్ని అరెస్ట్ చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.